టైంలో కూడా చాలా ట్రీట్మెంట్ చేశాడు. కోవిడ్ టైంలో ఇంకా మంచి పేరు వచ్చింది. కోవిడ్ టైంలో హాస్పిటల్ అన్నీ బంద్ అయ్యి ఉన్నాయి. హాస్పిటల్లో కోవిడ్ సింటమ్స్ వస్తే ₹1,00,000 ఉండే కదా, ₹1,00,000 చాలా ఇదిగా ఉంటుండే. అటువంటి పరిణామాల్లో కూడా చక్కని వైద్యాన్ని ప్రజలకు డాక్టర్ గారు అందించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే కొంత బలహీనత ఏర్పడిందో, నేను చెప్పా కదా ఆ మధ్య, డాక్టర్లతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకన్నీ తెలుసు, ముందే వాళ్ళకన్నీ తెలుసు. ఆ రిపోర్ట్స్ చూడగానే ఏదో తేడా ఉంది అని ఆయనకు అర్థమయ్యి ఆయన దుఃఖపడేసరికి ఇల్లంతా కూర్చొని దుఃఖపడుతూ ఉన్నారు. శ్రీకాంత్ మందిరంకి వచ్చాడు. మందిరంలో ఉండి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే శ్రీకాంత్ నేను ఇద్దరం మరలా అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. దేవుని మహాకృప వలన ఎటువంటి సమస్య లేకుండా దేవుడు తన కృపను ఆ బిడ్డ మీద ఉంచిన విధమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరొకసారి చెబుదాం హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉండొచ్చు చాలామంది. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం మీరు సాక్ష్యాలు పంచుకుందరు. కానీ దయచేసి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓ ప్రార్థన మనం ఏమిటంటే, ప్రత్యేకంగా సహోదరి కరుణా చైతన్య అనగా ప్రియుల బ్రదర్ చైతన్య గారు, వారి కుటుంబం మన సంఘానికి గడిచిన కొంతకాలం నుండి వస్తూ ఉన్నారు. సిస్టర్ గారు వాస్తవంగా ఈ మందిరం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటి నుండి ఈ ప్రాంతంలో మందిరం ఉంది అని చాలా సంతోషించి, బ్రదర్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉండేవాడు ఆ టైంలో. అయినా కానీ దేవుని మందిరానికి తన మందిరాన్ని చూసి తర్వాత ఇద్దరు కలిసి దేవుని మందిరానికి రావడం జరిగింది. అయితే సిస్టర్ గారు వాళ్ళ తమ్ముడే కదా బ్రదరు, తమ్ముడు రవితేజ ఆయన పేరు. ఆయన గడిచిన 2-3 దినముల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చి బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడ్డాయి. దాదాపు 90% డిఫికల్టీ, క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. బిడ్డలో ఫోన్ చేశారు, ఇక్కడ నుంచి వైజాగ్ బయలుదేరారు. ఫోన్ చేసి చాలా సీరియస్గా ఉంది పాస్టర్ గారు, ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేశాం. సంఘంలో బిడ్డలు ప్రార్థన చేశారు. ప్రత్యేకంగా బిడ్డలు వెళ్ళేసరికే దేవుడు ఆ బిడ్డను ముట్టి నెమ్మదిని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రిటికల్ కండిషన్లో నుండి వార్డులోనికి షిఫ్ట్ అయ్యారు. వార్డులో నుండి రేపు మాపు డిశ్చార్జ్ అవుతారు. ఆ రవితేజ బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. సిస్టర్ గారు రాలేదు కదా, తను అక్కడే ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ దేవుని యొక్క సన్నిధికి ఆహ్వానం తెలుపుతూ, తల్లులైన వారందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఒకసారి తల్లుల కొరకు చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు కొట్టుకొని అక్కర్లేదండి, వాళ్ళు కొడతారు మిగిలిన వాళ్ళు. మీరు కొట్టవచ్చు. తల్లులు కానోళ్ళు, టీనేజ్లో ఉన్న బిడ్డలు తల్లుల కొరకు చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. తల్లి యొక్క ప్రేమ ఎనలేనిది. ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు? తల్లి ఉందో చేతులు ఎత్తండి. కొండయ్య అంకుల్ గారు అమ్మగారు ఇంకా ఉన్నారు. ఆ వయసు ఎంతండి? 90 years. దేవుని స్తోత్రం కలుగును గాక. దీర్ఘాయుష్మంతురాలు. చాలామంది బిడ్డలు తల్లులను కోల్పోయారు. అట్టి వారిని ప్రభు ఆదరించును గాక. ప్రత్యేకమైన ఈ దినమున, ఈ మదర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, ఒక ప్రత్యేకమైన తల్లిని బైబిల్ గ్రంథంలో నుండి, ఈ తల్లిని గురించి మీరు ఎప్పుడు విని ఉండరు. నేను వినడానికే చాలా కాలం పట్టింది. ఎన్నో మార్లు ఆ లేఖన భాగాన్ని చదువుతూ ఎన్నో మార్లు దాటి వెళ్ళిపోయాం. తల్లి అనగానే చాలాసార్లు సమూయేలు యొక్క తల్లి అయినటువంటి హన్నాను గూర్చి, లేకపోతే యాకోబు యొక్క తల్లిని గూర్చి, అనేక మంది తల్లులను గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన తల్లిని గూర్చి మీ అందరి ముందు నేను ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న సంఘటనను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతాను. గడిచిన వారం రోజున, అనగా గడిచిన ఆదివారం రోజున ఒక సంఘటన జరిగింది. మీలో ఎంతమందికి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తర్వాత క్రిందకి వెళ్ళాను. క్రిందకి వెళ్ళిన వెంటనే మా తమ్ముడు థామస్ ఛత్తీస్గఢ్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఒక లింక్ పంపించాడు నాకు. TV9లో ఏదో ఒక లైవ్ వస్తూ ఉంది, ఈ లైవ్ ఒకసారి చూడు అని నాకు లింక్ పంపించాడు. హృదయ విదారకమైనటువంటి ఘటన, చాలా వేదనకరమైనటువంటి సంఘటన. సిద్దిపేట ప్రాంతంలో హుజనాబాద్ అనే ప్రాంతం ఉంది. సిద్దిపేట నుండి వెళుతూ ఉంటే హుజనాబాద్ నుండి ఊరి పేరేంటి, పొట్లపల్లి అనే విలేజ్ ఉంది. ఈ పొట్లపల్లి మన మధ్యలో ఉన్న మణి ఆంటీ గారిది
పొట్లపల్లి గ్రామమే. మనాంటి గారు ఇక్కడ లేరు, కానీ మనాంటి వాళ్ళ ఊరు పొట్లపల్లి. మనం చాలామంది ఆ పొట్లపల్లి గ్రామానికి వెళ్ళి వారి కుటుంబంలో ప్రార్థన కండక్ట్ చేసి రావడం జరిగింది. ఆ గ్రామంలో ఒక వ్యవసాయం చేసే రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక 4 ఎకరాల భూమి ఉంది. 4.5 ఎకరాలు 5 ఎకరాలు సంథింగ్ భూమి ఉంది. ఆయనకి 4 కుమారులు 1 కుమార్తె, 4 కొడుకులు 1 కుమార్తె. ఆ కాలంలో ఆయన చదివించగలిగినంత చదివించాడు. వారికి కావలసినవన్నిటిని సిద్ధపరిచాడు. అన్నిటినీ బాగానే ఏర్పాటు చేశాడు. తనకి శక్తిగా కలిగినది తను చేయగలిగిన మట్టుకు తండ్రికి తను చేశాడు. చేసిన తర్వాత ఈ అన్నదమ్ముల మధ్యలో విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాల నుండి అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఏర్పడతా ఉంది. దేని కొరకు తెలుసా? ఆస్తులు కాదండి, ఆస్తులు పనిచేశాడు ముసలాయన. పెద్ద ఆయన ఆస్తులన్నిటినీ ఆయన ఏం చేశాడంటే 4 కొడుకులకి 4 ఎకరాలు ఇచ్చి, కూతురుకు కూడా కొంత భూమినిచ్చి, ఇంకొక 1/2 ఎకరా ఏదో ఉంచే పెద్ద కుమారుడికి కూడా ఇచ్చాడట. ఇచ్చి పెద్ద మనుషులు ఉంటారు కదా, దోస్తులు, వాళ్ళందరినీ పిలిచి, మరి ఆస్తి అంతా పంచుతున్నా, మరి కొడుకులు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక మాట చెప్పాలా మా కొడుకులకి అని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో ఆ భూములన్నిటిని పంచిన తర్వాత ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క నెల వారి ఇంట్లో ఉంచుకోవాలని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారంట. ఏం రాసుకున్నారు? అగ్రిమెంట్ రాసుకున్నారు. గడిచిన 3 సంవత్సరాల నుండి ఇదే నడుస్తూ ఉంది. సరే, ఒక నెల అయిపోయిన వెంటనే ఇంట్లో కోడలు స్టార్ట్ చేసేదట. ఏమని? ఇక పోతలేవు అని. సరే, ఈయనకు 90 సంవత్సరాల వయసు, పెద్దగా నడవలేడు, పెద్దగా ఎక్కువ దూరం వెళ్ళలేడు. సరే, 1 మాసం అయిపోయిన వెంటనే మరొక కొడుకు దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్సు గాయపడడం, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి మనస్సు గాయపడడం, ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ పెద్ద మనిషికి అర్థం కాక గడిచిన ఆదివారం రోజున పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి, మరి అక్కడ ఆయన చిన్న కుమారుడు 2వ కొడుకు వంతు అయిపోయింది, పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు. పెద్ద కొడుకు దగ్గర ఉండి ఆ శనివారం రాత్రి అతని దగ్గర ఉండి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ తన హృదయం చాలా కష్టమైపోయి ఒక ఉత్తరం రాసి ఆ రోజుల్లో కొద్ది గొప్ప చదువుకొని ఉత్తరం రాశాడు. అయ్యా, మీలో ఎవరికి నేను భారంగా ఉండదలవలే. నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేశా, చాలా కష్టపడ్డా. నేను పెరిగే టైంలో మా తల్లిదండ్రులు మాకు బట్టలు కూడా ఇవ్వలే, మేము గోసి పెట్టుకొని, అంతేనా? ఆ కాలంలో ఏమున్నాయి? వస్త్రాలు కూడా లేవు. గోసి పెట్టుకొని తిరిగి మీరు ప్యాంటు షర్ట్లు వేసుకునేటట్టు నేను చేశా. పెద్దగా మిమ్మల్ని బతికించలేకపోవచ్చు, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీకు ఇచ్చి ఉండకపోవచ్చు, బట్ కానీ నా శక్తి కొలది నేను పనిచేశా. బట్ కానీ నన్ను మీరు వంతులుగా చేసుకొని నన్ను బాధ పెట్టడం నాకు నచ్చలే. మీలో ఒక్కరు కూడా నాకు తల కొరివి పెట్టడం నాకు ఇష్టం లే. మీలో ఒక్కరు కూడా నాకు తల కొరివి పెట్టకూడదు అని చెప్పి ఇతను వెళ్ళిపోయి ఊరు బయట వాగుంటే, ఈ పొట్లపాడు ఊరు బయట వాగుంటే, వాగు దగ్గర 1 వారం నుంచి కట్టెలు కొడుతున్నాడంటే. ఎందుకొరకు కట్టెలు కొట్టాడో ఎవరు గ్రహించలా. కట్టెలన్నిటిని పేర్చుకొని అగ్గి అంటూ పెట్టి ఆ కట్టెల మీద తను పడుకున్నాడు. ఎంత హృదయ విదారకమైన సంఘటన. బిడ్డలను పెంచి, బిడ్డలను బ్రతికించి, బిడ్డలను పెద్దవారు చేస్తే బిడ్డలు తల్లిదండ్రులకు ఇచ్చే బహుమానం ఇదేనా? తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం ఇదేనా? తల్లిదండ్రులను ప్రేమించే విధానం ఇదేనా? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే విధానము ఇదేనా? అతను రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, నాకెవ్వరు మీరు తల కొరి పెట్టనక్కర్లే, నా చావు నేను చేస్తాను. ఎంత వేదనకరమైనదే. బిడ్డలారా, ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను, తల్లిదండ్రులను ప్రేమించాలా. వారు ఎట్టంటోడైనా పర్లే, నీకు జన్మనిచ్చారుగా, అంతకంటే ఏం చేయాలి నీకు అసలు? అంతకంటే చాలామంది బిడ్డలు అడుగుతారు తల్లిదండ్రులని, ఏం సంపాదించాలి నీ కొరకు? ఏ ఉద్యోగాలు ఉన్నాయి అసలు? మిమ్మల్ని పోషించి పెద్దవారిని చేసి మిమ్మల్ని చదివించి లక్షల ఫీజులు కట్టి, ఒక తండ్రి నాతో మాట్లాడితే మాట చెప్పాడు, బ్రదర్ నేను డ్యూటీ నుంచి వస్తా పలానా దగ్గర 30 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే ఈ 30 రూపాయలు ఉంటే నా కొడుకు పనికి వస్తుంది కదా అన్న మనస్సును చంపుకొని నా బిడ్డలకు నేను పెట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. నా బిడ్డలను చదివించాను, బిడ్డలు స్కూల్లో ఫీజు కట్టలేదని తల్లిదండ్రులు అడిగితే
నా బిడ్డలకు అవమానం, నాకు అవమానం అని చెప్పి వారిని చదివించాను. వారు చదువుతున్నారా లేదా అని ప్రక్క నుండి నేను చూడలేను. నా పొట్ట చేత పట్టుకొని నా కుటుంబం కొరకు నేను కష్టపడతా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? రెక్కల గాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంది పోయినా కానీ తండ్రి మీద దురదృష్టం ఏమిటంటే చేతులెత్తి తిరగబాడే వాళ్ళు లేకపోలే, కొట్టేవారు లేకపోలే, కాళ్లతో తల్లిదండ్రులు తన్నేవారు లేకపోలే. ఇంకొక హృదయ విదారకమైన ఘటన చెప్పి వాక్యంలోనికి నేను వెళతాను పిల్లరా. ఒక రోజున నేను వీడియో మీలో చాలామంది చూసి ఉండొచ్చు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని వాళ్ళ కొడుకు ఒక బైక్ మీద ఎక్కించుకొని వచ్చి నడి రోడ్డు మీద నిర్దాక్షిణంగా దించి పెద్ద ఆయన ఆ బండి దిగడానికి తన కాలు లేవలేకపోతా ఉంటే కోపంతో తన కాలుని తీసి యువతలకు పడేసి వారిని నిర్దాక్షిణంగా రోడ్డు మధ్యలో దించి వెళ్ళిపోయాడు కొడుకు. ఎంత విషాదం పిల్లరా. అట్లే నిన్ను వదిలేసి ఉంటే, అట్లే మనల్ని పుట్టినప్పుడు మన దేశపు రోడ్డు మీద వదిలేసి ఉంటే భిక్షగాళం అయిపోయేవాళ్ళం. అట్లనే మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించకుండా మనల్ని తీసుకెళ్ళి రోడ్డు ప్రక్కన ఎక్కడో విడిచిపెట్టి ఉంటే మన బ్రతుకులు ఏమైపోయాయి, మన పరిస్థితులు ఏమైపోయాయి? తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను పెంచకూడదు అనుకొని ఉంటే ఏమైపోయేవాడివి? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కలిగి ఉన్నది సమస్తము మన తల్లిదండ్రుల త్యాగంలో నుండి పుట్టిన వారం మనం. ఒక డాక్టర్ గారు రాస్తూ అంటాడు, మదరు పాలిస్తుంది కదా బిడ్డకి, మదరు పాలిస్తుంది కదా, 10 రక్తపు బొట్టులు కలిస్తే ఒక పాల బొట్టట. ఏమిటండి అర్థమైందన్న మాట? 10 రక్తపు బొట్టులు కలిస్తే ఒక పాల బొట్టు. తల్లి బిడ్డలను విపరీతంగా అపారమైన ప్రేమ బిడ్డల పట్ల చూపిస్తూ పెంచుతూ ఉన్నప్పుడు ఆ తల్లిని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అందుకే నిర్గమాకాండంలో జ్ఞాపకం చేస్తూ 20వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలా. వారికి భోజనం పెట్టడానికి నువ్వు సనుక్కోకూడదు. వారికి ఏదైనా ఇవ్వడానికి నువ్వు నానా విధాలుగా వారిని దూషించకూడదు. ఒక రోజున నువ్వు వృద్ధాప్యంలోకి వస్తావు, నీ పరిస్థితి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. తల్లి యొక్క ప్రేమ ఎనలేనిది పిల్లరా. బైబిల్ గ్రంథంలో ఒక తల్లిని గూర్చి ఈ ప్రత్యేకమైన దినం మనం క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ తల్లిని గూర్చి జ్ఞాపకం చేసే ముందు జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ని జ్ఞాపకం చేయాలా. ఈ తల్లి కాలంలో అనగా ఈ తల్లి జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, నాకు వేదన అనిపించినటువంటి విషయం ఏమిటంటే, దావీదు మహారాజు పరిపాలన ప్రారంభం చేశాడు. సౌలు పరిపాలన ముగిసిపోయిన తర్వాత దావీదు తన యొక్క పరిపాలన ప్రారంభం చేశాడు. దావీదు మహారాజు పరిపాలన ప్రారంభం చేసిన తర్వాత జరిగినటువంటి ఇబ్బంది ఏమిటంటే, దేశమంతటి మీద శ్రమ వచ్చింది. ఏమొచ్చిందండి? శ్రమ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే కరువు వచ్చింది దేశంలో. దేశమంతా కరువు రాగానే దావీదు భక్తుడు, దావీదుకున్న ఆలోచన ఏమిటంటే, ఈ కరువు సంభవించడానికి గల కారణం ఏమిటో ఎంక్వైరీ చేయాలనుకున్నాడు. ఈ కరువు ఎందుకు వచ్చిందో, ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది ఎందుకు కొరకు కలిగిందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేవుడు మేలు చేయడానికి ఇష్టపడతాడు. నీ జీవితంలో కీడును తలపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. కొన్నిసార్లు కీడుని మన చేతులారా మనం కొని తెచ్చుకుంటాం. శ్రమను మనం ఆహ్వానిస్తాం. దేవునికి దూరస్తులుగా అయ్యి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క మాటను వినకుండా ఏం చేస్తాం? కీడును తెచ్చుకుంటాం. ఉదాహరణకి మన బిడ్డలు ఉన్నారు, పొయ్యి దగ్గరకు పోయి పొయ్యి దగ్గర ఏదైనా ముట్టుకోబోతున్నారు అనుకో, తల్లి కానీ తండ్రి కానీ చూస్తే ఊరుకుంటారా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నువ్వు చేయొద్దు, నీకు కాలుతుంది, నువ్వు చిన్నాడు, నీకు తెలీదు అని చెప్పి ఆ బిడ్డలు ఏం చేస్తారు? హెచ్చరిస్తారు. పిల్లారా, తల్లిదండ్రులు బిడ్డల మీద అంత అపారమైన ప్రేమ కలిగినప్పుడు, లేదా బిడ్డలకి ఏదైనా గాయం కలిగిందంటే తల్లిదండ్రుల యొక్క మాటను పెడచెవిన పెడితే, తల్లిదండ్రుల యొక్క మాటను వినకపోతే పిల్లారా వారు గాయపరచబడతారు. బిడ్డలకి, బిడ్డ ఇది చేయటం మంచిది కాదురా, ఇది మంచిది కాదురా, ఇది క్షేమం కాదురా, ఇలా చేస్తే బాగుంటుందిరా, నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నా మాట వినరా అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు బిడ్డలు ఏం చేయాలా? మాట వినాలా. నువ్వేం చెప్పేది నాకు తెలిస్తే, నా దోస్తులు అందరూ చేస్తున్నారు నేను కూడా కాదు, అలా చేయడానికి వీల్లేదు. ప్రియమైన బిడ్డారా, దావీదు కాలంలో ఆ దేశమంతటా కరువు వచ్చింది. ఆ దేశమంతా కరువు వస్తే దావీదు అడిగాడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ, ప్రార్థనా పరులందరినీ పిలిచి, అయ్యా
ఈ దేశం మీద ఇంత కరువు ఎందుకు వస్తుంది? 3 సంవత్సరాల పాటు దేశంలో ఆహారం లేదు, సరైన ఆహారం. ఇంత కరువు దేశం మీదకి రావడానికి కారణం ఏమిటి అంటే, అప్పుడు ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తి వచ్చి ఈ మాట చెప్పాడు. అయ్యా, ఈ ఇశ్రాయేలు దేశం మీద శాపము ఉన్నది. ఏముంది? శాపం ఉంది. అదేమిటి? ఎందుకుంది ఇశ్రాయేలు దేశం మీద శాపము అని దావీదు అడిగాడు. ఏం లేదయ్యా, ఆనాడు యెహోషువ కాలంలో యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో గమనించినప్పుడు, యెహోషువ కాలంలో యెహోషువ గిబియోనీయులకి ఒక మాట ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. గిబియోను దేశస్థులారా యెహోషువ కాలంలో ఉన్నారు. వారికి ఎవరు మాట ఇచ్చారు? యెహోషువ మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడంటే, ఈ గిబియోనీయులు ఇశ్రాయేలులకు భయపడి వారు ఇశ్రాయేలులో అన్ని పట్టణాలను జయించుకొని వస్తూ వాగ్దాన భూమికి వెళుతున్నారు కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారు. అప్పుడే ఎరుకో గోడలు కూల్చబడ్డాయి, హాయి పట్టణం అపజయం అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ గిబియోనీయులు. కాబట్టి గిబియోనీయులు ఏం చేశారంటే, ఒక గాడిదను తీసుకొని, జాగ్రత్తగా ఆలకించాలి, ఒక గాడిదను తీసుకొని గాడిదకు గంతలు కట్టి యెహోషువ దగ్గరికి పెద్దల యొద్దకు వచ్చి, అయ్యా, మేము దూరదేశం నుంచి వచ్చాం, మా పట్ల మీరు కనికరించండి. 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి సమయం సరిపోదు కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. మేము దూరదేశం నుంచి వచ్చాం, మాకు తినడానికి ఏమి లేదు, దయచేసి మేము మీ దేశంలో ఉండాలనుకుంటున్నాం, మాతో ఒక నిబంధన చేయమని యెహోషువని అడిగారు. యెహోషువ ఏ నిబంధన చేయాలి మీ కొరకంటే, ఏమి లేదయ్యా, మీరు మీ దేవుడు సర్వోన్నతుడు, మీ దేవుడు మహిమగల మా రాజు, కాబట్టి మీ దేవుడు అనేకులను జయించడానికి, అనేక పట్టణాలను స్వాధీనం చేసుకోవడానికి మీకు శక్తినిస్తూ మీ ముందు ఆయన నడుస్తున్నాడు. కాబట్టి ఆయనకి మేము భయపడుతున్నాం. వీరు గిబియోనీయులని వారికి చెప్పలా. కాబట్టి మీరేం చెప్పాలంటే, ఏం చెప్పారంటే, వీళ్ళు మాకు ఒక మాట ఇవ్వండి, ఒక నిబంధన చేయండి, మమ్మల్ని మాత్రం చంపకూడదు. యెహోషువ మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత సౌలు రాజుగా, యెహోషువ కాలం నుండి సౌలు రాజుగా అపాయింట్ చేయబడిన దినం వరకు 452 సంవత్సరాలు. ఎంతకాలం అది? చెప్పాలా? ఎంతకాలం అది? 452 సంవత్సరాలు. ఇంతకాలం అయిపోయిన తర్వాత సౌలు యెహోషువ చేసిన ఒడంబడికని మరిచిపోయి గిబియోనీయులందరినీ సంహరించాడు. యెహోవా సన్నిధినేమో యెహోషువ మాట ఇచ్చాడు. ఆ మాటను పెడచెవిన పెట్టాడా లేకపోతే లెక్క చేయలేదా తెలియదు. కానీ ప్రియమైన బిడ్డలారా, సౌలు రాజు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఈ గిబియోనీయులను చంపాడు. ఒక్కసారి ఈ మాటను చూడండి దయచేసి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. 1 నుండి దాదాపు మనము 14 వచనాలు ధ్యానం చేస్తాం. అవసరమైన వచనాలు మాత్రమే మనం చదువుకుంటాం. దయచేసి గమనించాలి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక. ఎవరిని బట్టి? చెప్పాలి. ఎవరిని బట్టి? సౌలుని బట్టి, అతని ఇంటిని బట్టి, సౌలుని బట్టి, తన ఇంటిని బట్టి శిక్షగా ఈ కరువు దేశం మీద వచ్చింది. దావీదు ప్రార్థన చేస్తావు, అయ్యా ఏంటయ్యా ఇది, కరువు ఎందుకు వచ్చింది, దేశం మీద ఇంత శ్రమ ఎందుకు వచ్చిందని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో దావీదు, నువ్వు ప్రార్థన చేయటం ఆపేయాలా. ఏంటి ప్రభు అంటే, ఇది ఎందుకు వచ్చిందో చెప్పాలా అని అడిగాడు. ప్రభువారు, ఏంటి ప్రభువా, నీ బిడ్డలు శ్రమ పడతా ఉన్నారు, నీ బిడ్డలు కష్టపడతా ఉన్నారు, విడవని కరువు ప్రభువా, ఆహారం లేదయ్యా, ఎందుకు ఇంత శ్రమ వచ్చిందంటే అప్పుడు చెబుతున్నాడు, సౌలు ఇంటిని బట్టి ఈ శిక్ష, ఈ కీడు దేశం మీద ఉంది. మరి ఈ కీడు నివారించాలంటే ఏం చేయాలా? ఈ కీడు నివారణ జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఆత్మీయ బిడ్డలమైన మనందరం కూడా మన పితరుల యొక్క పాపము, మన పితరుల యొక్క దోషము మన మీద ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నీవు నేను మనము కడగబడాలి. ఒక్కసారి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నీవు నేను కడగబడిన తర్వాత ఏ శాపము, ఏ శిక్షా విధి లేదు. నమ్మిన వారందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత వాక్యము నేను ముందుకు వెళతాను. దావీదు ఏం చేశాడంటే గిబియోనీయులను పిలిచాడు పెద్దల్ని. అన్నా, సౌలు రాజు పొరపాటు చేసి మీకు కీడు చేశాడు, నేనేం చేయాలి మీ కొరకు అని అడిగితే ఆ గిబియోనీయులు కోరకూడని కోరిక కోరారు. దావీదు ఈ రాజులకున్న నెత్తినొప్పి ఇదే. నేను నీకు మాట ఇస్తున్నాను. ఏం చేస్తున్నాడు? నేను నీకు మాట ఇస్తున్నాను, మీరేం కోరితే అది నేను చేస్తానని దావీదు అన్నాడు.
అనగానే వెంటనే దావీదు ఆ మాట ఇచ్చి గిబియోనీలను అడిగిన వెంటనే గిబియోనీలు ఒక మాట అడిగారు. ఏమడిగారంటే, అయ్యా ఏమి లేదు కానీ సౌలు మా వాళ్ళని చంపాడు కదా, యెహోషువ వాగ్దానం చేశాడు మిమ్మల్ని చంపనని చెప్పాడు, కానీ సౌలు చంపాడు కదా, కాబట్టి సౌలు కుటుంబంలో ఉన్నవారు మిగిలిన వారు ఎవరున్నారో వారు మాకు కావాలా, మేము వారిని పర్వత శిఖరం మీద ఉరిదీసి చంపుతాం. ఏం చేస్తారంట? ఏం చేస్తారు? చెప్పాలా? ఏం చేస్తారు? దావీదు గారు ఆలోచన చేసి ఉండాల్సిందేమో. దావీదు గారు ఒకవేళ మాట ఇచ్చే ముందు వీళ్ళు ఏమడుగుతారో, ఆనాడే కుయుక్తితో వచ్చారని లేఖనాల్లో ఉంది కదా అనుకొని ఉండాల్సింది. మెట్టుకు పిల్లరా దావీదు సరే కానీమన్నాడు. కానీమనగానే వారు ఏం చేశారంటే గిబియోనీయులు దేశం మీదకి వచ్చి సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వారిని, సౌలు కుటుంబంలో అప్పటికే సౌలు మరణించాడు, సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను మరణించాడు, యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ ఉన్నాడు, అతను అవిటివాడు. అప్పటికే దావీదు అతన్ని తీసుకొచ్చుకొని అతని దగ్గర పెట్టుకున్నాడు. ఇతను మాత్రం నేను అప్పగించనని చెప్పాడు ముందుగానే. మరి ఎవరు కావాలి అనగానే అప్పుడు దావీదు చేసినటువంటి మాట ఏమిటంటే, రిస్పా అనేటువంటి సౌలు యొక్క ఉపపత్ని ఒక ఆవిడ ఉంది. ఎవరండి? పేరేమిటి? రిస్పా. ఏం పేరు? చెప్పాలి. రిస్పా అనగా అర్థం ఏమిటంటే మండుచున్న రాయి. అర్థం ఏమిటి? మండుచున్న. చెప్పాలి అందరు చెప్పాలా, అందరు నోరు తెరిచి చెప్పాలి. సతీష్ చెప్పాలరా. మండుచున్న రాయి. రిస్పా అంటే ఏమిటి? మండుచున్న రాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రిస్పాకి ఇద్దరు కుమారులు. ఈ రిస్పా ఎవరింతకి? రండి చూద్దాం రండి. అందరు తెల్ల మోకాలు వేయకూడదు అట్లా. దయచేసి దేవుని యొక్క వాక్యంలో 8వ వచనం చూడండి. 21వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలుకు. రిస్పా ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని. సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా ఉంది అక్కడ. ఆ తర్వాత రిస్పా కనినటువంటి ఇద్దరు కుమారులు అర్మోనీని ఈ మెఫీబోషెత్ వేరు, మరొక మెఫీబోషెత్ ఉన్నారు, వారిద్దరు వేరు. చదవండమ్మా. సౌలు కుమార్తెయగు మెరాబు బర్జిల్లీ కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. ఎంతమంది ఇప్పుడు? రిస్పా కుమారులు ఎంతమంది? 2 కుమారులు. చెప్పాలి 2 కుమారులు. ఆ తర్వాత మెరాబు కుమారులు ఎంతమంది? 5 కుమారులు. 7 కుమారులని సౌలు కుటుంబం నుండి గిబియోనీలకి అప్పగించారు. వీళ్ళు తీసుకొని పోయి పర్వత శిఖరం మీద ఉరితీశారు. ఈరోజు నేను మాట్లాడాలి, జ్ఞాపకం చేయాలనుకుంటున్న తల్లి ఎవరో తెలుసా? రిస్పా. మరి ఆమె బిడ్డలను చంపేశారు కదా, ఆమెను గురించి మనం ఏం ధ్యానం చేయాలి అసలు? ఇప్పుడు ఆమెను గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? తల్లులైన వారిని గురించి ఈ మదర్స్ డే సందర్భంగా ఆ రిస్పాను గురించి, ఆ మండుచున్న రాయిని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ తల్లిలో నుండి, ఈ రిస్పాలో నుండి ఈ ప్రత్యేకమైన దినమున 3 ప్రాముఖ్యమైన సత్యాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. అయితే దానికంటే ముందుగా చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలా. గడిచిన కొంతకాలము క్రితమున జాత్పూర్ అనే పట్టణంలో, లేదా జైపూర్ ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతమే ఇది. జాత్పూర్ అనే ప్రాంతంలో ఒక తల్లికి బిడ్డలు లేరు. తల్లికి ఏం లేరు? బిడ్డలు లేరు. వివాహమై 11 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 11 సంవత్సరాలు. బిడ్డలు లేరు. సరే, బిడ్డల కొరకు ఎదురు చూస్తా ఉన్నప్పుడు లేక 11 సంవత్సరాల తర్వాత సమయంలో నిద్రబాబాకరా 11 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెని కనికరించాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత నెలలు 3వ నెలలో బాగానే ఉంది, 6వ నెలలో బాగానే ఉంది. ఇప్పుడు పూర్వ రోజుల్లో అయితే అసలు ఎవరు హాస్పిటల్కి పోయేవాళ్ళు? డెలివరీకి పోయేవాళ్ళు. ఇప్పుడైతే నెల చెకప్లకు పోవాలా, స్కానింగ్ పోవాలా, హార్ట్ బీట్లు వినాలా, డాక్టర్లు బ్రతుకుతున్నారు. మనకు కూడా ఏంటంటే పాకపోతే ఏమైపోద్దో అసలు మన తల్లులు ఎంతమందిని కానీ ఏడకి పోయిందేమి లేదు, వేసి రక్తమే చేయం. వాళ్ళు అసలు ఏడకి పోలా. డెలివరీ కూడా ఊళ్ళోనే చేసి అసలు ఖర్చే లేదు. ఇప్పుడు హాస్పిటల్కి పోగానే నార్మల్ డెలివరీ అసలు చేయట్లేదండి. నార్మల్ డెలివరీకి 40,000 అంతేనారా? నార్మల్ డెలివరీకి 40,000, సర్జరీ అయితే 1 lakh. ఇక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 2 లక్షలు. ఇంకా నువ్వు పెద్ద హాస్పిటల్కి పోతే నీ దగ్గర డబ్బు వాడు దోచుకునేవాడిదంతా.
అటువంటి పరిస్థితులు. కానీ ఈ తల్లి ఆ దినాల్లో పెద్దగా హాస్పిటల్స్ లేవు, ఇవన్నీ పరిస్థితులు అనుకూలంగా లేవు. అయితే పిల్లరా, జరిగిన ఘటన ఏమిటంటే యథార్థంగా జరిగిన సంఘటన ఇది. 9వ నెలలో డెలివరీకి వచ్చే సమయానికి గర్భంలో ఏదో సమస్య ఏర్పడింది. ఈ డాక్టర్లు చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే బిడ్డ చెప్పాలా అడ్డం తిరిగిందని చెప్పి, అంతేనా సార్? బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి, లేకపోతే 2-3 పేగులు మెళ్ళ వేసుకున్నాడని చెప్పి, ఏమో మనకేం కనపడదు, మన కనపడి యాడమ్మా అని అడిగేవాళ్ళం మనం. మనకేం కనపడదు, అడ్డం తిరిగిందని చెప్పగానే సరే ఏం చేయాలంటే వెంటనే సర్జరీ చేసేయాలి. సరే మెట్టుకు పిల్లరా, జరిగిన ఘటన ఏమిటంటే ఆ తల్లితో చెప్పారమ్మా, గర్భంలో సమస్య ఉంది, రెండిట్లో ఒకటి చేయాలి. ఒకటి చేస్తే నీ బిడ్డను చంపేసి నీ బిడ్డను తీసేయాల. పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి ఇద్దరికీ ప్రమాదం. నీ బిడ్డనైనా చంపాలా, లేకపోతే నువ్వన్నా ఇప్పుడు సర్జరీ చేస్తే, ఉన్న పాటును సర్జరీ చేస్తే నువ్వు బ్రతకం, ఏం కావాలి అని అడిగినప్పుడు, సహజంగా ఎవరైనా అయితే మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బిడ్డ లేకపోయినా పర్లేదు, భార్య ఉంటే చాలు, దేవుడు తర్వాత మరలా ఇస్తాడు అని అనుకుంటాం. కానీ ఆ తల్లి నాటి దినమును కోరుకునేది ఏమిటంటే, తనకి మరలా గర్భఫలం కలగడానికి అవకాశం లేదని, తన బిడ్డ బ్రతకాలని తను ప్రాణాన్ని విడుస్తూ ఆ బిడ్డకి జన్మనిచ్చి, నా దగ్గర వీడియో ఉంది, వాస్తవంగా ప్లే చేయడానికి అవకాశం లేదు, కానీ బిడ్డకు జన్మనిస్తూ తన ప్రాణాన్ని కోల్పోయింది. అది తల్లి ప్రేమ. ఈ రిస్పా చేసింది ఏమిటంటే, ఈ రిస్పా బిడ్డలను తీసుకెళ్ళి పర్వత శిఖరం మీదకి తీసుకెళ్లారు కదా, పర్వత శిఖరం మీదకి తీసుకువెళ్ళి ఆ పర్వత శిఖరం మీద ఉరితీసిన వెంటనే, లేకపోతే చంపివేసిన వెంటనే రిస్పా చేసినటువంటి కార్యం ఏమిటో ఒక్కసారి మనం గమనిద్దాం. 3 విషయాలు, సమయం తక్కువగా ఉంది, ఒక 15-20 నిమిషాల్లో ఈ 3 సంగతులకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 9వ వచనం చూడండి దయచేసి, 21వ అధ్యాయం 9వ వచనం ప్లీజ్. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలము మొదలుకొని వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పచ్చ తీసుకొని కొండ పైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరగకూడని కీడు అయితే జరిగింది. కీడు జరిగినప్పుడు తల్లిగా అంతకుముందు ఉన్నటువంటి మెరాబు ఏం చేసిందంటే, మెరాబు పిల్లలు కూడా చంపబడ్డారు కదా. మెరాబు పిల్లలు ఎంతమంది చంపబడ్డారు? 5 పిల్లలు. ఎంతమంది నాన్న? 5 చంపబడ్డారు. నేను ఏళ్ళు చూపించి నాకు కూడా ఆలోచన చేస్తున్నాడు. సరే, 5 చంపబడ్డారు. ఈ రిస్పా అనే ఆవిడే ఏం చేసిందంటే, ఆ పర్వత శిఖరం మీదకి మొట్టమొదటిగా తను చేసింది ఏమిటంటే, గోనె పట్ట తీసుకొని కొండ ఎక్కింది. ఏం చేసిందండి? చెప్పాలా. ఏం చేసింది? గోనె పట్ట తీసుకొని పర్వత శిఖరమునకు ఎక్కింది. ఈ గోనె పట్ట దేనికి గుర్తంటే, ప్రార్థనకు గుర్తం. ప్రతి ఒక్క తల్లి ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డల కొరకు వేకువనే లేచి ఏం చేయాలి? రోధించాలి. పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ చూడండి, గోనె పట్ట కట్టుకొని ప్రార్థించిన బిడ్డలను ఒకసారి పరిశీలన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి పరిశీలన చేయండి. అలనాడు నినివే పట్టణస్థులు నినివే పట్టణస్థులు ప్రియ దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులు ఆ దేశంలో ప్రజలందరూ పాపం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. దేవుడు ఎవరిని పంపాడు? నినివే పట్టణానికి ఎవరిని పంపాడు? ఎగ్జామ్స్ పెట్టకపోయేసరికి మీకు ఎవరికి అర్థం కావట్లా. ఎగ్జామ్స్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచే ఆశ. డొమ్మాలు కొట్టే బ్యాచ్ ఎక్కువైతేనే అదొక బాధ. ఎగ్జామ్ పెట్టాలి లేదు సార్ కొండ అంకుల్ గారు. ఇంకేడ రాస్తారు సార్? నేను చాలా ఎగ్జామ్లు రాశానని కొండ అంకుల్ గారు అనుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నినివే పట్టణానికి దేవుడు ఎవరిని పంపాడు? యోనా. గట్టిగా చెప్పాలా? మళ్ళీ చెప్పాలి గట్టిగా, గుర్తుండేటట్టు ఇంకోసారి చెప్పండి. యోనా నినివే పట్టణానికి పోయాడు. యోనాకి నినివే పట్టణంలో వాక్యం ప్రకటించడం ఇష్టం ఉందా? నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు అన్నా? తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. తర్షీషు పట్టణానికి వెళ్తుంటే ఏం జరిగింది?
తుఫాను మీద, క్షమించాలా, సముద్రం మీద తుఫాను రేగింది. ఓడ తలకిందులైపోతా ఉంది. అన్న ఎక్కడున్నాడు అప్పుడు? ఓడ దిగువ భాగానికి వెళ్ళి అన్న గురకబెట్టి నిద్ర కాదు, గురకబెట్టి నిద్రపోతున్నాడు అన్న. అంతలోకే ఆ ఓడ మీద ఆ పైన వారందరూ కూడా సరుకులన్నీ పడేస్తున్నారు. ఓడ తేలిక చేద్దామని అటు ఇటు తక్షణ పరిచయం చేస్తున్నారు. వారి దేవుళ్ళకి అందరికీ ప్రార్థన చేస్తామని భజన చేస్తా ఉంటే అన్న మాత్రం కమ్మగా నిద్రపోతున్నాడు. కొంతమందికి పిల్లరా బయట ఏం జరిగినా నిద్ర పడుతుంది. అదేంటో ఏమన్నా జరగనే, అంతేనా శారను? ఏమన్నా జరగనే బయట నిద్ర మాత్రం ముఖ్యం. నిద్ర మాత్రం. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు పిల్లరా, నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. వాడు 5 నిమిషాలు గ్యాప్ దొరికితే నిద్రపోతాడు. ఎంతసేపు గ్యాపు? 5 నిమిషాలు. నువ్వు ఎక్కువసేపు వద్దు, 5 నిమిషాలు గ్యాప్ దొరికితే నిద్రపోతాడు. మరి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎట్ట పడుతుందరా నీకు నిద్ర పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారే, నిద్ర పట్టిన వాళ్ళు ఉన్నారే. నిద్రపోవడానికి అటు తొల్లి ఇటు తొల్లి 3ంటికో 4ంటికో కాసేపు కనుమూయి కానీ తెల్లారిపోతుందే. వీడికేమో దేవుడిచ్చిన కృపావరం ఏమిటి? కళ్ళు మూసుకుంటే నిద్ర పడుతుంది. దేవుని స్తోత్రం. మన మధ్య ఒక బ్రదర్ ఎవరు డ్రైవింగ్ చేస్తా నిద్రపోయాడంట. మహానుభావుడు, దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుని కృపలను ఎవరికి ఏం కాల. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, నీకు ఒక దండవరం నాయనా, నీ జీవితంలో కారు దోలబాకు, నీ జీవితంలో నువ్వు పోయేది కాక మమ్మల్ని శాశ్వతమైన నిద్రలోనికి ఎట్ట నిద్ర వచ్చిందిరా నీకని. వాళ్ళందరూ ఏం కాల దేవుని కృప వల్ల. హైవే రోడ్డు, బండి కిందకి దిగిపోయింది, కిందకి దిగటం వల్ల ఆగిపోయింది, దానికి దిమ్మెకి గుద్దుకొని ఆగిపోయింది. ఏం కాల దేవుని స్తోత్రం. అన్న మాత్రం నిద్రపోతున్నాడు. కొంతమందికి బయట ఏం జరిగినా లోపల ఏం జరిగిన నిద్ర. వీళ్ళందరూ భయపడతా ఉంటే యోనా ఏమో లోపలికి పోయి నిద్రపోతా ఉన్నాడు. అన్న ఓడ నాయకుడు కిందకు వచ్చి ఎవరు పిలిచాడు? ఏమండి ప్రవక్త గారు, మీరు లేచి పైకి రండి, మీకు ఆహ్వానం అని చెప్పాడా? ఏమన్నాడు? ఉన్నారా ఎవరన్నా? 7 రకాలైన బోతులు, తిండిపోతులు, నిద్రపోతులు, వగరబోతులు, చాలా ఏంటి సోమరబోతు, చాలా బోతులు ఉన్నారు. 7 రకాలైనటువంటి బోతులు ఉన్నారు. ఓయే నిద్రపోతా, నీకేమి ఏం పోయే కాలంరా నీకు, ఏడొచ్చి పడుకున్నావు ఏమిటి మన భాషలో చెప్పాలంటే. అనగానే యోనాలు ఏమైందన్నా, ఏమైందని అడుగుతాను. సామె బయటంతా తుఫాన్ వచ్చి అందరూ చచ్చిపోయేటట్టుంటే నీకెట్ట నిద్ర పడుతుంది? ఓడ అటు ఇటు కదులుతుంటే ఉయ్యాలు ఊగుతుంది అనుకున్నావా? లేపగానే సరే అడిగాడు వాళ్ళని, ఏం చేద్దామంటే ఏం లేదు, ఇదంతా నా వల్లనే వచ్చింది. ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి యెహోవా సన్నిధి నుండి మళ్ళీ ఒకసారి చెప్పమని అడుగుంటారు. నేను ఏం చేస్తున్నావు అంటే, ఆకాశమునకు భూమికి దేవుడై ఉన్నటువంటి యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్నానయ్యా. ఒరే భలేవాడివా నువ్వు, అట్టటి చేసావయ్యా అంటే. సరే స్టోరీ అంతా జరిగిన తర్వాత మరి ఎట్టా రెమెడీ ఏంటంటే, నన్ను తీసి దీంట్లో పడేయండి, నన్ను తీసి దీనిలో పడేయండి, నిమ్మలం అయిద్ది అనగానే ఏమనుకోవుగా నువ్వు, ఏమనుకోని మీరు బతకాలంటే నన్ను. యోనాకు తెలియదు అప్పటికి దేవుడు సిద్ధపాటు. మనలో చాలా మందికి తెలియదు పిల్లరా, రేపేమి దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు ఎవరికి తెలియదు. అందుకని భక్తుడు పౌలు గారు రాస్తూ అంటాడు కదా, ఎక్కడంటాడు? 1 కొరింథీ 2:9 ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు, చెప్పండి, ఆయన ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచినో చెప్పాలా. కంటికి కనపడవు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి గోచరం కాదు. దేవుడు తన ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరిచాడు ప్రజలు చూస్తే అవక్కైపోతారు. ఈడేంట్రా బాబు ఇట్టయిపోయాడు అంతే. ఎందుకు కారణం ఏమిటంటే, దేవుని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ప్రభు అంటాడు, దేవుని యొక్క వాక్యం కీర్తనకారుడు భక్తుడికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, దేవుడట ఆయన్ని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఏం చేస్తాడండి? ఆస్తికర్తలుగా. దేవుని ప్రేమించాలి. వి నీడ్ టు లవ్ ద లార్డ్. దేవుని ప్రేమించాలి. ఆమేన్ అని చెబుదాం గట్టిగా, ఆమేన్ అని చెబుదాం మరొకసారి. అయితే పిల్లారా, నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా నోరు తెరిచి యోనాను పడేశారు. దేవుడు సిద్ధపాటు చేసిన తిమింగలం కింద ఉంది, మింగేసింది. దేవుడు దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దేవుడు ఎవరికి ఎన్ని ఇన్స్ట్రక్షన్లు కావాలో అన్ని ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు. ఏమని? నువ్వు యాసెట్స్ రిలీజ్ చేయకూడదు. ఎవరైనా భోజనం చేసి అరగలేదంటే సాయంత్రానికి ఏమైంది సార్? కడుపు నొప్పి వస్తుందా రాదా? భోజనం అరగకపోతే ఏమైంది? కడుపు నొప్పి వస్తుంది. కానీ ఈ చేప లేకపోతే ఈ తిమింగలం యోనాని కడుపులో పెట్టుకొని దేవుడు దాని కడుపు నొప్పి రాకుండా కూడా చేసి ఉంటాడు. దానిలో కడుపులో డైజెషన్ కాకుండా అది తీసుకుపోయి నినివే పట్టణంలో గక్కేసింది.
అటు ఇటు లేచి చూశాడు. ఆడకొచ్చానబ్బా, ఏంది ఇది, చూసినట్టే ఉంది ఇదంతా అనుకునేసరికి నినివే పట్టణానికి వచ్చాడు. వెల్కమ్ టు నినివే పట్టణం అని ఉంది. ఏమనుంది? వెల్కమ్ టు. నేను పోదాం అనుకుంది ఎక్కడికి? తర్షీషు పట్టణానికి వెల్కమ్ టు నినివే పట్టణం రాగానే ఇప్పుడు పోయే దిక్కు కాకుండా ఇంకొక దిక్కుకు పోతే ఎట్టుంటుంది? ఇంకొక దిక్కుకు పోతే ఒకసారి మాకు జరిగింది ఇదే ఘటన. మేము అమెరికా దేశంలో ఒక పట్టణం నుండి ఒక ప్రాంతానికి వెళుతున్నాం. పెన్సిల్వేనియా ప్రాంతం నుండి ఒహయో స్టేట్కి వెళుతూ ఉన్నాం. ఒక 40 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మేము ఎగ్జిట్ తీసుకోవాల్సింది. ఆ ఎగ్జిట్ తీసుకోకుండా ఇంకొక లైన్లో పోయాం. ఇంకొక లైన్లో పోయి 40-50 కిలోమీటర్లు తిరిగి 50 మైళ్ళు తిరిగి ఇటు రాగానే వెల్కమ్ టు పెన్సిల్వేనియా అని వచ్చింది. మళ్ళీ ఇందాక బాయ్ అని చెప్పింది, మళ్ళీ వెల్కమ్ అంటే ఏంటి అనుకున్నాం మేము. నిజం, ఇందాక బాయ్ అని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడెక్కడే తిరిగినట్టు సంగతి. అట్ట చూడగానే వెల్కమ్ టు నినివే పట్టణం అనగానే ఒక్కసారి అన్నకు అర్థం కాల. సరే వచ్చేది ఏదో వచ్చేయాలి అని చెప్పి అటు ఇటు ముఖం మార్చుకొని ఉండగానే నినివే పట్టణస్తులందరికీ నేను అనుకుంటాను ఈ తర్షీసు పోవలసిన ఓడ కూడా నినివే పట్టణానికి బయలుదేరి వచ్చి ఉండొచ్చు. వాక్యం దాని విషయంలో సైలెంట్గా ఉంది. కానీ నినివే పట్టణస్తులు కొంతమంది అక్కడికి వచ్చారు. యోనా కంటే ముందుగా జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇదిగో ఇటు జరిగింది అని చెప్పగానే నినివే పట్టణస్తుల హృదయంలో భయం మొదలైంది. అప్పుడు యోనా నిలబడి ఇదిగో 40 రోజుల్లో మీకు శ్రమ కలగబోతుంది అని కఠినంగా కూడా చెప్పలా. వీళ్ళందరూ పోవాలని యోనా అన్న ఇష్టం. దానికి కారణం ఉంది. ఎందుకంటే నినివే పట్టణస్తులు ఒకనాడు యూదులను, ఇశ్రాయేలు వారిని భయంకరంగా హింసించారు. దానిని బట్టి ప్రవక్త అయినటువంటి యోనా గారికి కొంచెం కోపం ఉండే. అయితే పిల్లారా, దానిని బట్టి ఈ వార్త చెప్పబోయే లోపుగానే ఆ మాట చెప్పిన వెంటనే వారి హృదయాలు చెలించిపోయి వారందరూ గోనె పట్ట కట్టుకొని వారందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం కలిసి చెబుదాం బిగ్గరగా, దేవుని స్తోత్రం కలుగును గాక. గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకి సాదృశ్యం. పడిపోయినటువంటి బలిపీఠాలు పిల్లరా, ప్రార్థనా బలిపీఠాలు తల్లులైన వారు మరలా తిరిగి కట్టుదురుగాక. వేకును లేచిన వెంటనే నీ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిగా ఉందువుగాక. నీ బిడ్డల కొరకు కన్నీరుగా వచ్చే తల్లులుగా మీరు ఉందురుగాక. తల్లులతో పాటుగా బిడ్డలు కూడా బాధ్యత ఉంది. బిడ్డలు ఏం చేయాలంటే తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడాలా. వాళ్ళు చెప్పారంటే సరే అనాలా, అంతవరకే. కానీ తిరస్కరించి మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు పిల్లారా. తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ ఎనలేనిది పిల్లారా. ఒక కుటుంబంలో భర్త చనిపోయాడు. తల్లిగారు పని చేసుకుంటూ బిడ్డను చదివించుకొని ఇంజనీరింగ్ చేయించి ఒక్కగానొక్క కొడుకు. తనకు పెళ్ళైనటువంటి 2 సంవత్సరాలకి భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన వెంటనే తన కుమారుడే తనకి సర్వస్వం అనుకొని ఏం చేసింది, ఆ కుమారుడి కొరకు కడుపు మార్చుకొని బిడ్డను పెంచుతా ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్లో అద్భుతం రీతిగా పాస్ అయ్యాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది ఆ బిడ్డకి. సరే, యుక్త వయసు వచ్చింది కదా, పెళ్లి చేద్దామని తల్లి ఆలోచన చేసి, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎవరిని తేవాలండి? సాఫ్ట్వేర్ని తీసుకురావాలా. సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చి వారిద్దరికి వివాహాన్ని జరిపించింది. సరే, ప్రారంభంలో బాగానే ఉన్నారు. ఎవరు కలర్ అయినా వెంటనే బయటికి రాదు. నేను ఈ మధ్య పిల్లకాయలు ఉండి గోళీలు ఆడుకుంటారు కదా, ఆ గోళీలు కొనుక్కొచ్చుకుంటాను షాపుకి పోతే గోళీకి కలర్ వేశారు. ఏమేశారు? గోళీకి కలర్ వేసి 5 రూపాయలకు ఒకటి అమ్మారు. వాడు ఇంటికి వచ్చి మా వాడు ఇదంతా బీకి, డాడీ ఏమి లేదు డాడీ, ఇది మామూలు గోళీయే, కాకపోతే పెయింట్ డబ్బాలో ముంచారు డాడీ. ఏం చేశారంట? పెయింట్ డబ్బాలో అటు అన్నారు డాడీ, అందుకనే ఇది కలర్లాగా కనపడింది. అంటే అత్త కోడలు బాగానే ఉన్నారు. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత తల్లి వృద్ధాప్యంలోనికి రాగానే తల్లికి కోడలకి ఇద్దరికి పట్ల ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాల. సరే, వాళ్ళ మమ్మీకి ఉండి, మమ్మీ నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొద్దిగా నువ్వు బ్యాగ్ అది సర్దుకొని కొద్దిగా రెడీగా ఉండు మమ్మీ, బయటికి వెళ్ళాలి మన ఇద్దరం అని చెప్పాడు. తల్లి ఉండి, మనకు బంధువులు ఎవరు లేరు కదరా, మీ నాన్న వైపు కానీ నా వైపు కానీ ఇంకెవరు లేరు కదా, మనకి ఎవరి దగ్గరికి పోతాం, నాకు తెలియని చుట్టాలు ఎవరున్నారు, ఎక్కడికి రాపోయేదంటే లేదులే మమ్మీ నువ్వు రెడీ అయ్యి ఉండమని చెప్పాడు. సరే, ఆఫీస్ నుంచి 5 గంటలకు తను రాగానే తను వచ్చేసరికి ఎవడు స్నానం చేసి శుభ్రంగా తను సిద్ధపడి మంచి చీర ఒకటి కట్టుకొని కర్రల సంచి ఉంటుందిగా, బ్యాగ్ కూడా కాదు, కర్రల సంచి ఒకటి ఉంటే ఆ కర్రల సంచిలో తనకున్నటువంటి బట్టలు పెట్టుకొని
కొడుకు వచ్చేసరికి రెడీగా కూర్చునుంది. సరే తల్లిని సరే మమ్మీ మరి వెళ్ళిపోదాం. తల్లికి అర్థమైంది ఏదో జరుగుతూ ఉంది, మరి కోడలికి నేను ఉండడం ఇష్టం లేదేమో, ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ ఎక్కడైనా విడిచిపెడతారేమో నన్ను అని తల్లికి అర్థమయ్యి తల్లి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కోడలు కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది. అమ్మా, నా కుమారుడు నువ్వు బాగుంటమే కావాలా, నా కుమారుడు మీరిద్దరు బాగుంటమే కావాలా. నీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి, పెద్దదాన్ని కదా, ఒకవేళ అనకూడని మాట అని ఉంటే దయచేసి నన్ను క్షమించమని కోడల కాళ్ళ దగ్గరకు వంగి కోడలని లేదు నువ్వు అటు చేయొద్దులే, వెళ్ళిపో, మీ కొడుకు రెడీగా ఉన్నాడు, మీరు వెళ్ళిపోవాలా, త్వరగా వెళ్ళిపోవాలా, మీరు అర్జెంటుగా వెళ్ళాలా, సిద్ధపడి వెళ్ళిపోమని చెప్పింది. సరే ఆమె చెప్పి క్షమాపణ చెప్పి, నాన్న నువ్వు కూడా కోడలను జాగ్రత్తగా చూసుకో, తొందరపడి ఒక ఇంటి బిడ్డ మన ఇంటికి వచ్చినప్పుడు మనకి బిడ్డ ఉంటే ఎట్లా చూసుకోవాలో అట్నే చూసుకోవాలా. నువ్వు ఏ కారణం చేత అయినా నీ భార్యను చెయ్యెత్తావంటే రేపొద్దున నీకు బిడ్డ పుట్టినప్పుడు కూడా అదే పరిస్థితి కలుగుతుందని మనసులో పెట్టుకో. నీకు బిడ్డ పుట్టినప్పుడు దేవుడు నమ్మదగినోడు, వెక్కిరించబడడు. నువ్వు ఏదైతే కొలత కొలుస్తావో అదే కొలత కొలుస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ మాట అన్నా తొందరపడి కోళ్ళు లేదన్న మాట అన్నా మగ మనిషిగా నువ్వు సర్దుకోవాలా. ఎందుకంటే ఆడదానికి అనేక టెన్షన్లు ఉంటాయి. కాబట్టి నువ్వు సర్దుకోమని కొడుకు ఇద్దరికి జాగ్రత్త చెప్పి సరే తీసుకొచ్చిన తర్వాత ఈ కొడుకు ఆ తల్లిని కారులో ఎక్కించుకొని ఒక అరణ్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ టైంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. ఆ టైంలో ఓల్డేజ్ హోములు పెద్దగా లేవు కాబట్టి ఒక అరణ్యమునకు తీసుకువెళ్ళి అరణ్యంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం చేసిన తర్వాత అక్కడ దించి ఈ చెట్టు కింద కూర్చో మమ్మీ అని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసాడు. ఒకరోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, దాదాపు 3 వారాలు గడిచిపోయింది. ఎన్ని వారాలు గడిచిపోయింది? 3 వారాలు గడిచిపోయింది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇతనికి కలత. సరే నా తల్లి ఎట్లుందో, కనీసం నేను వెళ్ళాలి, నా భార్యకి చెప్పకుండా నేను వెళ్ళాలని బయలుదేరి హుటాహుటిగా ఎక్కడైతే తల్లి విడిచిపెట్టాడో అక్కడికి వెళ్ళేసరికి తల్లి బట్టలన్నీ మాసిపోయి పిచ్చిదానిలాగా జుట్టంతా ఇదైపోయి ఆ చెట్టు కిందే పడుకోనుంది. జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ఈ వచ్చి అమ్మ కొడుకు వచ్చాడు, ఆమె గుర్తుపట్టలే. చూసి ఎవరు బాబు నువ్వు అని అడిగితే నువ్వేంట ఇక్కడ ఉన్నావు అని అడిగాడు ఇతను. తల్లిని అడిగాడు, ఏమని, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావమ్మా అని అడిగాడు. ఏం లేదయ్యా, నా కొడుకు వాడికి ఏదో పని ఉందని నన్ను ఇక్కడ దించిపోయాడు, నాకు హృదయంలో ఒక బాధ ఉంది, నాకు ఒక మేలు చేసి పెడతావా అని అడిగిందంట తల్లి. ఏం చేయాలమ్మా అంటే, ఇంత అరణ్యంలో నా కొడుకు క్షేమంగా ఇంటికి చేరాడో లేదో నాకు అర్థం కావట్లేదయ్యా. అరణ్యం చూస్తే ఎటు చూసిన చీకటి ఉంది, ఎటు చూసిన జంతువులకి ఆకలి వినపడతా ఉన్నాయి. నా కొడుకు ఒకవేళ పురుగు పుట్ట ఏమన్నా నా కొడుకుని తాకితే నా కొడుకు ఏమైపోతాడు, ఒక్కసారి ఏమనుకోకుండా నువ్వు వెళ్ళి నా కొడుకు బాగున్నాడో లేదో ఒక్కసారి కనుక్కొని వస్తావా అని అడిగి ఆ తల్లి అక్కడే ప్రాణం విడిచిందట. క్రీస్తునందు ప్రియదేని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క ప్రేమను తల్లిదండ్రులు నేను అనేక మార్లు చెప్తా ఉంటా. స్త్రీలకు బాగా తెలుసు పిల్లరా, బిడ్డను గర్భము ధరించిన దగ్గర నుండి తల్లిగా మార్చబడబోయే ఆ ప్రక్రియలో తన కోరికలన్నిటిని చంపుకునేది తల్లి. ఒక్కసారి చప్పట్లు కొడదాం దయచేసి, దేవుణ్ణి స్తుతిద్దాం, గట్టి కొట్టాలా. తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఒక స్వీట్లు ఇస్తాం మనకి ఏం చేస్తుంది? స్వీట్లు ఏం చేస్తుంది చెప్పాలి సిస్టర్స్, మీరేం చేస్తారు? స్వీట్లు అంటే బాగా ఇస్తావు నీకు, నువ్వు బిడ్డనకి జన్మనిచ్చావు, ఏం చేస్తావు? నువ్వు స్వీట్ తింటే బిడ్డకు జలుబు చేస్తుందని. డెలివరీ అయిన తర్వాత ఏం తినాలా? కారం గడ్డలు వేసుకొని తినాలా. బిడ్డలే సర్వస్వం అనుకొని బిడ్డల కొరకు పిల్లరా సర్వస్వమును దారబోసేవారు తల్లులు. తన కోరికలను చంపుకొని, తన ఆశలను చంపుకొని, భక్తుడు అంటాడు, అందరికంటే ముందు లేచేది ఎవరు? స్త్రీలు. అందరికంటే ఆఖరణ పడుకునేది ఎవరు పడుకుంటారు? స్త్రీలే ఆఖరిగా పడుకుంటారు పిల్లరా. ఈ రోజున ఆత్మీయ బిడ్డలుగా మన తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన సంఘటన, సమయం చాలా దాటిపోతూ ఉంది. జరిగిన సంఘటన ఏమిటంటే, ఈ యొక్క తల్లిగారు ఎవరైతే
ఈ ఉపపత్ని ఉన్నదో ప్రియమైన బిడ్డలారా, ఈ ఉపపత్ని చేసినటువంటి పని ఏమిటంటే, ఈ రెస్పా ఒక గోనె పట్టను తీసుకొని పర్వత శిఖరం మీదకి ఎక్కింది. ఆ పర్వత శిఖరం మీద తను చేసిన పని ఏమిటంటే, ఆ బిడ్డల కొరకు, వారి పూర్వీకుల కొరకు, వారి దోషము కొరకు పిల్లరా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి పిల్లరా మన కొరకు కలువరి శిలువలో నరగొట్టబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం పిల్లరా 15వ వచనాన్ని చూడండి. నేను త్వరగా ముగిస్తాను, ఇంకొక 10 minutesలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు ఉన్నాయి, త్వరగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి దయచేసి. జాన్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 15 ప్లీజ్. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులైన వారు పిల్లరా, దేశము కొరకు, బిడ్డల కొరకు అలనాడు యేసుక్రీస్తు వారు ఎలాగ ఎత్తబడ్డాడో ఈ తల్లి ఏం చేసిందంటే ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయింది. ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళినట్లుగా గోనెపట్ట తీసుకొని పర్వత శిఖరం మీదకి వెళ్ళింది. ఆ గోనెపట్ట ప్రియమైన బిడ్డలారా ప్రధానంగా ప్రార్థనకు గుర్తు. ఆ కొండ కలువరి కొండకు గుర్తు ప్రియమైన బిడ్డలారా. ఆ కొండ మీదకి తను ఎక్కి పశ్చాత్తాపపడుతూ ఉన్నది. తన భర్త వలన కానీ, తన కుటుంబంలో ఏదైనా దోషము శాపం ఉంటే దానిని తొలగించమని తన దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఉంది. నెంబర్ 2, రెండవ విషయం ఏమిటంటే, ఈ రెస్పా అనేటువంటి తల్లి తను చేసినటువంటి రెండవ కార్యము అక్కడే గమనిద్దాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. దయచేసి ఆ లేఖన భాగాన్ని మరొకసారి చదవండి దయచేసి ప్లీజ్. 2వ సమూయేలు గ్రంథము దయచేసి 21వ అధ్యాయము 21వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నారు. అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలము మొదలుకొని చాలండి. రెండోది తను చేసినటువంటి పని ఏమిటంటే ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయింది. పర్వత శిఖరం మీదకి వెళ్ళి ఆ బిడ్డలు ఉరితీసి చంపబడ్డారు కదా, ఆ బిడ్డలను పిల్లరా ఒకవేళ అడవి మృగములు వచ్చి తినునేమో అని చెప్పి ఆకాశ పక్షులు వచ్చి ఆ దినములలో ఒక నీతి, ఒక న్యాయం ఏమిటంటే, ఎవరినైనా కానీ ఒక వ్యక్తిని ఉరిదీసి కానీ కలువరి సిలువలో సిలువ వేసి కానీ చంపితే సాయంత్రం అనగా సూర్య అస్తమయం వరకు కూడా ఏం చేయాలంటే ఆ బిడ్డలను లేకపోతే చంపబడిన వారిని తీసుకొచ్చి సమాధి చేయబడాలి. ఇది రాజనీతి. అర్థమైందన్నమాట. అది రాజనీతి. ఏ దేశమైనా కావచ్చు, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడని వారిని శిక్షించిన తర్వాత ఒకవేళ ఉరిదీసినా కానీ, ఒకవేళ చంపబడినా కానీ, ఏ రీతి చేత అయినా కానీ వారిని తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా సమాధి చేయాలి. మొట్టమొదటిగా ఈ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డలను అక్కడి నుంచి తీయలేదు కాబట్టి మొట్టమొదటిగా గోనెపట్ట తీసుకొని ఆ పర్వతం ఎక్కింది. రెండవదిగా తను చేసింది ఏమిటంటే ఆ బిడ్డల మీద అనగా చనిపోయినటువంటి ఆ శవముల మీద కూడా ఆ దృష్టముఖములు కానీ లేకపోతే పక్షులు కానీ వాలకుండా కాపాడుతూ ఉంది. ఆత్మీయ కోణంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే తల్లి యొక్క బాధ్యత ఏమిటంటే తన బిడ్డల మీద దుష్టుడైనటువంటి సాతాను వారిని అపహరించకుండా తల్లి కాపాడాల. ఏం చేయాలమ్మా? చెప్పాలా? ఏం చేయాలా? కాపాడాలి. బిడ్డలు ఒకవేళ దారి తప్పుతున్నారేమో గమనించాలా. ఏదైనా విషయంలో బిడ్డలు ఒకవేళ క్రమము తప్పుతున్నారేమో, తల్లిదండ్రులు వారు మగపిల్లలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, ఎవరైనా కానీ ప్రియమైన బిడ్డలారా దారి తప్పకుండా ఒక అయ్య చేతిలో పెట్టే వరకు బిడ్డలను కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఒకరోజు ఒక పాస్టర్ గారు సాక్ష్యం ఇస్తూ ఈ మాట చెప్పాడు. అయ్యా, నాకు 4 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు కలిగిన వారు దేవుడు అత్యధికంగా దీవించును గాక. ఆడపిల్లలు, వాళ్ళ ప్రేమ అద్భుతమైనది. ఫిలిప్కి ఎంతమంది పిల్లలు? ఆడపిల్లలు. బైబిల్ గ్రంథంలో ఫిలిప్కి ఎంతమంది అమ్మా? 4 ఆడపిల్లలు. మెట్టుకు పిల్లారా, ఈయన నాకు చాలా అతిశయంగా ఉందండి అని చెప్పాడు. ఏంటి, ఎందుకు? బిడ్డలు బాగా చదువుకున్నారనా, లేకపోతే బిడ్డలు బాగా సేవ చేస్తున్నారనా, బిడ్డలు బాగా ఏం చేస్తున్నారని వాళ్ళని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు అంటే ఆ తండ్రి అంటాడు, నా బిడ్డలను నా కుమార్తెలను తమ భర్తల కనుక
వివాహం జరిపించే వరకు వారి పవిత్రతను కాపాడటంలో మేము నా భార్య ప్రధానమైన పాత్రను పోషించాం. దుష్టుడి యొక్క నీడ వారి మీద పడకుండా, దుష్టుడు వారిని అపహరించకుండా, దుష్టుడు వారిని మోసం చేయకుండా, ప్రియదేవుని బిడ్డలారా, వారి చుట్టూ మేము ప్రార్థన అనే కంచెను వేశాం. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలైన వారు ఎంతమంది పాడైపోతున్నారు. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, పేరు నేను చెప్పలేను. కూతురు 7వ తరగతి, 7, 8 ప్రేమిస్తున్నానని చెప్పి చేసుకుంటే వాడినే చేసుకుంటుందంట. ఎన్నో తరగతి ఈ పిల్ల? 7వ తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 13 years, రైట్? 13 years, రైట్? ఎంత దౌర్భాగ్యం పిల్లరా. ఈ తల్లి చనిపోయిన శవాల మీదే మృగాలని, ఆకాశ పక్షులను వాళ్ళనీయకపోతే బ్రతికి ఉండగా సజీవులైన మన బిడ్డలని మనం ఎంత కాపాడాలి? మనం ఎంత ప్రార్థననే కంచి వేయాలి? తల్లులైన వారు బిడ్డల చుట్టూ వారు ఎక్కడికి వెళుతున్నారు, ఏ ప్రాంతానికి వెళుతున్నారు? నేను నమ్ముతాను పిల్లరా. నేను ఒకటి చెప్పాలా, ఏమిటంటే తల్లిదండ్రులైన వారు వారి బిడ్డల ఫోను స్విచ్ ఆఫ్ చేసి పడేయాలి నైట్ అవగానే. నేను ఈ మధ్య ఒక సంఘటన ఏమిటంటే, ఒకడు 6వ తరగతి చదువుతున్నాడు. వాడు ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడి తల్లిదండ్రులు ఇద్దరిని గుర్తుపట్టట్లా. కర్నూలు ప్రాంతంలో జరిగింది. గేమ్స్ ఆడి ఆడి తల్లిదండ్రులు మర్చిపోయాడు. ఎవరు తల్లిదండ్రులు అన్న సంగతి. ఏదో వీడు నీరసంగా ఉంటున్నాడు, వీక్ అయిపోతున్నాడని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమన్నారు వాళ్ళు, ఏమిటా అంతు పట్టట్లా, బ్రెయిన్లో చిప్పు పోయిందంట. విషాదం పిల్లరా. సెల్ ఫోన్లు మనం పిల్లలు కమ్యూనికేట్ చేయాలి, బయటికి పోయినప్పుడు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారని వాళ్ళకి ఫోన్ కొనిస్తే నువ్వు వండుకొని వెంటనే వాడు స్టార్ట్ చేస్తాడు. నువ్వు వండుకొని వెంటనే ప్రతి కుటుంబంలో ఈ రూల్ ఉంటే ఎంత బాగుంటుందో. హోమ్ రూల్స్ ఉండాలి ఖచ్చితంగా. హాస్టల్లో రూల్స్ ఉంటాయి కదన్నా. హాస్టల్కి పోతే రూల్స్ ఉన్నాయి. హాస్టల్లో చదివారా మీరు? ఎవరెవరు చదివారు హాస్టల్లో? అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదన్నా. ఎన్ని గంటలు లేవాలి, 2 గంటలకు బండాలని. మళ్ళీ దీనికి పైపెచ్చి వీళ్ళు ఇచ్చే సంఖ్య. నాకు నైట్ ఫోన్లు వస్తాయి డాడీ, నా ఆఫీస్ కాల్స్. ఎవడో నీకు చేసేవాడు? పగలు చేస్తేనే ఫోన్ ఎత్తారు, నువ్వు నైట్ చేస్తే ఎవడు ఎత్తాడయా? దొంగ మాటలు చెప్పి మోసం చేయబాకు. నాకు నైట్ ఫోన్లు వస్తాయి డాడీ, ఆఫీస్ వర్క్ అంతా ఎవడు నీవు ఆఫీస్ వర్క్ చేసేది? ప్రియదేవుని బిడ్డలారా, దురదృష్టమైన విషయం ఏంటంటే, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, మినీ పాప ప్రపంచం వచ్చిన తర్వాత భయంకరంగా అనేకమైనటువంటి అశ్లీలతకు యవ్వన బిడ్డల తమ్మును తాము అమ్మి వేసుకొని ప్రియదేవుని బిడ్డలారా, సత్యం మర్చిపోయి బ్రతుకుతున్నారు. చిన్న బిడ్డలు లేదు, పెద్దవారు లేదు. హోమ్ రూల్స్లో ఉండాల్సింది ఏంటంటే 8 గంటలకు ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వాలా. ఎట్టుంది రూల్? బాగానే ఉందా? పోయే పాస్టర్ గారు భలే రూల్ చెప్తావు, నాకు అసలు నచ్చలా నీ రూల్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నారు ఎవరైనా? మనసులో అనుకుంటారు, పైకి అనరుగా మీరు. మనసులో 8 గంటలకు ఏం చేయాలా? ఎంత గొప్ప కాల్ అయినా కానీ ఇంట్లో ఒక ల్యాండ్ లైన్ ఉంటే దేవుని స్తోత్రం, ల్యాండ్ లైన్ జయమను. ల్యాండ్ లైన్లో ఎవడేం చెప్తాడు? లేకపోతే ఇంట్లో 1000 రూపాయల ఫోన్ ఒకటి కొనిపెట్టి, ఆ 1000 రూపాయల ఫోన్ కొనిపెట్టిన దాంట్లో స్నేక్ గేమ్ ఆడే ఈ బ్యాచ్ ఉన్నారు. నేను ఇట్టనే ఒక ఫోన్ మారితే మాకు తెలిసిన బంధువుల దగ్గర వాడు ఆ ఫోన్లో కూడా గేమ్ ఆడుతున్నాడు. ఆ పాము అంట చుట్టుకొని వస్తుందంట. మరి దీన్ని కూడా వదిలిపెట్టవరా నువ్వు? ఇంటి కొరకు కమ్యూనికేషన్ కొరకు ఒక ఫోన్ ఉంటే చాలు ప్రియదేవుని బిడ్డలారా. ఈ తల్లి ఏం చేసిందంటే తన బిడ్డలను భద్రపరుస్తూ వచ్చింది. ఏ దుష్ట మృగముల పిల్లరా వారిని సమీపించకుండా, వారిని ముట్టకుండా ఆ బిడ్డలను కాపాడుతూ పిల్లరా. ఎంతకాలం ఉందో తెలుసా? రండి, వాక్యం ఏం చెప్తుందో చూడండి. దయచేసి ఈ మాటను చూడండి. ఎంతకాలం ఉందంటే, ఆవిడే కోతకాలము మొదలుకొని, మరలా చూడండి 21వ అధ్యాయం 10వ వచనం. 21వ అధ్యాయము 10వ వచనం. అయ్యా కుమార్తె గోనెపట్ట తీసుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి ఆ దినములలో ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ ఏప్రిల్లో కోతలు కోసుకుంటే సెప్టెంబర్ మాసం వరకు, అనగా ఆ దినములో చరిత్రకారులు చెప్పే మాట ఏమిటంటే, ఎన్ని నెలలు ఉందామా పర్వత శిఖరం మీద? 6 నెలలు ఉంది. డెడ్ బాడీ ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర మనం కూర్చోగలుగుతామా? సాయంత్రానికి వాళ్ళు ఎవరైనా కానీ సాయంత్రానికి 6 మాసాలు ఎట్ట కాపాడిందో, దుష్ట మృగాలు ఎట్ట కాపాడిందో. నీ బిడ్డలను కాపాడే బాధ్యత 18-20 సంవత్సరాల ఆడపిల్లలను, ఆ అబ్బాయి కూడా వాడి పవిత్రతను కాపాడుకునడానికి మగపిల్లలను కూడా కాపాడాల. పవిత్రతను కాపాడుకునే విధంగా ఈ తల్లి చేసింది. చివరిగా 3వ విషయం తను చేసింది ఏమిటంటే,
మూడో విషయం అక్కడే జ్ఞాపకం చేస్తూ ఆ కొండ శిఖరమునికి పోయి కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండెను. మొట్టమొదటగా ఆమె గోనెపట్ట తీసుకుని పర్వతానికి వెళ్ళింది. గోనెపట్ట పశ్చాత్తాపాన్ని గుర్తు, నా భర్త చేసిన తప్పుని క్షమించు ప్రభువా, దయచేసి క్షమించండి అని ప్రార్థన చేయడానికి గోనెపట్ట తీసుకొని వెళ్ళింది. ఆనాడు గోనెపట్ట వారు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తావు. యోబు కూడా తనకు శ్రమ కలిగినప్పుడు గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు పిల్లారా. రెండోది, ఈ తల్లి ఏం చేసిందంటే దుష్ట మృగముల నుండి బిడ్డలను, అనగా చనిపోయిన తన బిడ్డలను కాపాడుతోంది. మూడవదిగా తను చేసింది ఏంటంటే ఆకాశపు వర్షము ఆ కళేబరముల మీద పడి వరకు అక్కడే ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ ఆకాశపు వర్షము దేని చేత పోల్చబడిందంటే పరిశుద్ధాత్మతో పోల్చబడింది. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి దయచేసి ప్లీజ్. 3-4 వచనాలు. నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జనములను కుమ్మరించెదను. నీ సంతతి మీద ఏం కుమ్మరిస్తాడు? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వానిని నేను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం కూడా చదవండి. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గట్టిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెబుదాం, మరొకసారి గట్టిగా చెబుదాం. వినపడతలా అసలు? ఇంకొకసారి ప్లీజ్. సిస్టర్ చెవట్లో ఎవరు? దేవుని స్తోత్రం పిల్లారా. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఆ తల్లి చేసింది ఏంటంటే ఆకాశపు వర్షం ఆ బిడ్డలను తాకాల. ఈ వర్షము పరిశుద్ధాత్మకి ప్రభు వాగ్దానం చేశాడు. ఇదిగో నా ఆత్మను నేను కుమ్మరించేదని నేను జ్ఞాపకం చేశాడు. అయ్యా నా బిడ్డలో ఇదిగో కీడు జరిగింది, కీడైతే జరిగింది, నష్టమైతే జరిగింది, ఇబ్బంది అయితే జరిగింది. కాబట్టి నా బిడ్డలకు జరిగినటువంటి ఈ కీడులో నువ్వు వారిని భద్రపరచుదువు గాక. అయినా వారికి జరిగినటువంటి ఆ ఆటంకం, వారికి కలిగినటువంటి ఆ శ్రమలో కూడా ప్రియమైన బిడ్డలారా, ఆ శ్రమలో కూడా వారి కళేబరములను విడిచిపెట్టకుండా, ఆ కళేబరములు వర్షము చేత తాకబడినట్లుగా, వర్షము చేత దర్శించబడినట్లుగా ఆ తల్లి అక్కడే కూర్చొనింది. ఎంత గొప్ప తల్లి కదా పిల్లరా. రిస్పా మండుచున్న రాయి వంటిది. తన బిడ్డలు చంపబడ్డారు. దావీదు ఎందుకు ఇట్లా తీర్పు తీర్చాడా అని శపించడానికి ప్రయత్నం చేయలే. అయితే జరిగిన సంఘటన ఏంటంటే మన బిడ్డలను కూడా పిల్లరా దేవుడు తన ఆత్మతో నింపి ఆశీర్వదిస్తాడు. 4వ వచనం అంటాడు, 4వ వచనం, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరంజి చెట్లు వలె. ఈ నిరంజి గడ్డిలో ఏ మొక్క మొలవదు, ఈ నిరంజి చెట్టు మాత్రమే ఆ గడ్డిలో కూడా మొలుస్తుంది పిల్లరా. నిరంజి చెట్లు మొలుచున్నట్లు, గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనలను, మన బిడ్డలను ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆ తర్వాత 21వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే ఈ రిస్పా ఆ పర్వత శిఖరం మీద 6 మాసముల నుండి తన కుమారుల దేహాన్ని కాపలాగాస్తుందని దావీదు వినినప్పుడు, దావీదుకి ఆ వార్త తెలిసిందే. 12వ వచనం 13వ వచనం చదువుతున్నప్పుడు దావీదు హృదయం చెలించిపోయింది. అయ్యో నేను పొరపాటు చేశాను. వారి దేహములను తెప్పించి, సౌలు యొక్క దేహమును తెప్పించి మరలా తిరిగి ఆ దేశములో మర్యాదపూర్వకంగా వారిని సమాధి చేశాడు. రిస్పా యొక్క సమర్పణ ఎంత గొప్పది, రిస్పా యొక్క త్యాగం ఎంత గొప్పది. తల్లులు నీ బిడ్డల కొరకు త్యాగం చేసే తల్లులుగా ఉందురుగాక. త్యాగం చేయాలి కానీ పక్షపాతం చూపించకూడదు. కడుపును పుట్టిన ఒక బిడ్డను ఒకలాగా ప్రేమించకూడదు. ఆ వ్యత్యాసం ఎన్నడూ చూపించకూడదు. ప్రియమైన బిడ్డలారా, సమానంగా ప్రేమిస్తూ మన బిడ్డలను దేవుని కొరకు పెంచే తల్లులుగా ఉందురుగాక. తల్లులైన వారిని దేవుడు ప్రాముఖ్యంగా ఆశీర్వదించును గాక. నీ గర్భమును పుట్టినటువంటి సంతానమును ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించి ఆ బిడ్డలను అనేకులకు ఆశీర్వాద కారణంగా సాధనముగా మలుచుదురుగాక. మీ అందరికీ ఒక అసైన్మెంటు ఈరోజు మందిరానికి వచ్చిన వారందరూ కూడా వచ్చే వారం వచ్చేటప్పుడు మీ తల్లిని గురించి కొన్ని మంచి మాటలు రాయమన్నాను. పుస్తకం రాయొద్దు. పుస్తకాలు రాయగలిగిన సమర్థత దేవుడు మీకు ఇచ్చాడు కాదంట్లా. కానీ మీ తల్లిని గురించి ఈరోజే రాయాలా. నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే
ఇంటికి వెళ్ళినట్టు భోజనం చేసో భోజనం చేయకుండా కూర్చొని మీ తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని ఆవిడ నీకు మిగిల్చినటువంటి తీపి గుర్తులు, ఆవిడ నీకు ఇచ్చినటువంటి తీపి గుర్తులు, ఆవిడ పడిన కష్టం కావచ్చు, ప్రత్యేకంగా నీ కొరకు చేసింది కావచ్చు, కొన్ని మాటలు రాసుకొని వచ్చే వారం ఇస్తావా? కష్టమా? కష్టమా? ఏమైనా కష్టమా? చెడ్డ రాయిబాకు నువ్వు. నన్ను కొట్టింది పాస్టర్ గారు, నాకు వాత పెట్టి. నేను మా పిల్లలకి నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా ఉంటా. ఇది చెప్పి నేను ప్రబ్బల్లోకి వెళ్దాం. నేను చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తా ఉంటే తినడానికి నేను చాలా లోయర్ క్లాస్, మిడిల్ లోయర్ క్లాస్ కాదు, లోయెస్ట్ ద లోయర్, నేను పూరెస్ట్ ద పూర్, ఆ స్థితిలో పెరుగుతూ వచ్చాం. సరే, ఏమి ఉండే కాదు తినడానికి. ఏముండే ఇంట్లో తినడానికి? బియ్యం ఉండే. వండుతుంటే ఆ బియ్యం తీసుకొని తినేవాళ్ళం. స్కూల్కి పోతా ఇంక చెప్పనులే, ఇంకా లోతుకి చెబితే బాగోదు. వీళ్ళు నవ్వుకున్నారు, ఈ బ్యాచ్కి తెలుసు, మా అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ, వాళ్ళకి చెప్పుంటా ఈ స్టోరీ. సరే, మా అమ్మ బియ్యం ఏరుకుంటా ఉంది. ఏరుకుంటా ఉండేసరికి పొలం వెళ్ళి వచ్చింది. అప్పటికే నేను 3rd క్లాస్, నేను 3వ తరగతి. దెబ్బ ఉందిగా, దెబ్బను బట్టి నాకు బాగా గుర్తు ఎక్కువ ఉంది. సరే, అటు నుంచి పరిగెత్తుకొని వచ్చి వేగంగా వచ్చి ఆ చాటలో బియ్యం తీసుకొని, చాట ఉండేదిగా, చాటలు తెలుసు కదా, బియ్యం జరుపుకుంటే తీసుకొని వెళ్ళిపోయా. పోయినాను, పోవాలి లేదా, మచ్చంగా పోవాలి లేదా, మళ్ళీ నీకు వచ్చి నీకు దొరకలేదుగా అన్నా. అనేసరికి మా అమ్మకు కోపం వచ్చి ఆ బియ్యం ఏరుతున్నటువంటి ఆ కొలిసేటువంటి డబ్బా ఒకటి ఉంది, అది ఇసిరేసింది. తగలదనుకొని ఇసిరేసింది. అది కూడా చూడు, అటుపోయి అటున్నటువంటి ఆ దిమ్మిక తగిలి వచ్చి నాకు తగిలింది. ఆమె కోపం మీద అటు ఇసిరేస్తే అది కూడా అటు పోవడం దానికి ఇష్టం లేదు. అటు తిరిగి ఇటు వచ్చింది. నా మీసం మీద ఉన్నటువంటి ఘాట్ అదే. అయి కాదు నేను రాయమనేది, అయి కాదు రాయమని. వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన మేలు. తల్లిదండ్రులు కొట్టకపోతే, దండించకపోతే ఇంత గొప్పవాళ్ళు ఎక్కడవుతాం కదా. మన తల్లిదండ్రులు దండించుకొని పెంచారంటే నువ్వు డేంజర్లో ఉన్నట్టు గుర్తు. డేంజర్లో తల్లిదండ్రులు శిక్షించాలి. మన తల్లులని గౌరవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ బిడలముగా, నీ దాసులముగా నీ కృపా సింహాసనం ఎదుకొచ్చి నీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణమును బట్టి, కృపను బట్టి, ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. రెస్పా జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలు, ఆ గొప్ప సమర్పణ, ఆ గొప్ప త్యాగము, ఆ గొప్ప నిబద్ధతను మేము జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అట్టి సమర్పణ ప్రతి తల్లికి మీరు అనుగ్రహించండి. బిడలు కూడా వారి తల్లిదండ్రులను సన్మానించినట్లుగా, తల్లిదండ్రులను ప్రేమించే బిడలుగా ఉండుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ముందున్న సమయాన్ని దీవెనకరంగా మలచమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యొక్క బలంలోనికి మనం వెళదాం పిల్లరా. దయచేసి ప్రభు యొక్క